ఆంధ్రప్రదేశ్లో ఎన్ని హైటెక్ కబుర్లు చెప్పినా ఎన్ని ప్రచారాలు చేసినా సరే దాని ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రధానంగా ఇప్పటికీ వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమైన ఆక్వాకల్చర్ మీద ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఆధారపడి ఉంది. ఇప్పుడు ట్రంప్ ఇటీవల 2 సార్లుగా 25% చొప్పున ఇప్పుడు ఉన్న టారిఫ్కి అదనంగా ఎగుమతుల టారిఫ్ని 50% అదనంగా వడ్డించడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆక్వాకల్చర్ రంగం కుదేలైపోయిందని చెప్పుకోవాలి. ఇప్పుడు దాదాపుగా ఈ ఆక్వా రంగం పైన 20 లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆధారపడి ఉన్నాయి. ఈ 20 లక్షల కుటుంబాల కూడా ఈ ట్రంప్ చర్య ప్రభావంతో వాళ్ళు అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.